మీరు మ్యూట్‌లో ఉన్నారు మాతాజీ. ఓకే. మంగళాచరణం చెప్తాం మాతాజీ. అందరూ పలకండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ శలాకయా చక్షురున్మిళితం చక్షుర్నిర్మితం యేన येन తస్మై తస్మై శ్రీగురవే నమః. నమామో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇది నామినే. నామినే. నామస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమస్తే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్యత్య దేశతారిణే. దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. जय जय कृष्ण कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री श्री अद्वैत गदाधर श्रीवासादि श्रीवासादि गौर गौर भक्त. भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे. हरे हरे. श्री श्री राधा माधव की जय. పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులకి జై. పూజ్య శ్రీ జయ పతాక స్వామి మహారాజుకు జై. గీతా మహత్యం. మనం ప్రతిరోజు గీతా మహత్యం గురించి ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు గీతా మహత్యంలో ఏం చెప్తున్నారో చూద్దాం. మల నిర్మోచనం పుంసాం మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే जल स्नानं दिने दिने సక్రద్గీతామృత స్నానం सकृत् गीतामृता स्नानं సంసార మలనాశనం. संसारमलनाशनं. పాయింట్ ఎవరైనా చదువుతారా మాతాజీ? బా యా ప్రతిరోజు నీటిలో స్నానం చేయటం ద్వారా తనను తాను శుద్ధి చేసుకోవచ్చు. కానీ భగవద్గీత యొక్క పవిత్ర గంగా జలంలో ఒక్కసారి స్నానం చేసినను కూడా భౌతిక జీవితపు మురికి పూర్తిగా నశించిపోయింది. మనం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం. కానీ భగవద్గీత యొక్క పవిత్ర గంగా జలంలో ఒక్కసారి స్నానం చేసినా సరే భౌతిక జీవిత మురికి పూర్తిగా నశించిపోతుంది. ఇప్పుడు మనం స్నానం చేయడం వల్ల మ్, మన మురికి అంతా తొలగిపోతుంది. మరి మనస్సులో ఉన్నటువంటి మురికి ఏ విధంగా తొలుగుతుంది? మన మనసులో చాలా మలినాలు ఉంటాయి కదా, చాలా అనర్థాలు ఉంటాయి కదా. అలాంటి మురికి ఏ విధంగా తొలుగుతుంది? మనం ఎవరినైనా జపం చేయమంటే మాకు టైం లేదు మాతాజీ, మాకు చాలా వర్క్స్ ఉన్నాయి మాతాజీ, పిల్లలు చిన్నగా ఉన్నారు మాతాజీ, నేను జాబ్ చేయాలి మాతాజీ, చాలా వర్క్స్ ఉంటాయి మాతాజీ, ఇట్లా రకరకాల కారణాలు. కొంతమంది ఇంకా ఇప్పుడే ఈ వయసులోనే జపం చేయాలన్నా, ఇంకా 60 ఇయర్స్ వచ్చిన తర్వాత జపం చేయొచ్చు కదా, ఇప్పటి నుంచే ఎందుకు, ఇట్లా రకరకాల కారణాలతో మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ మరి మన మనస్సులో ఉన్నటువంటి యొక్క మలినం ఏ విధంగా తొలగిపోతుంది? అంటే యొక్క
మన గంగా జలాన్ని ఎంత పవిత్రమైనదిగా భావిస్తామో, అదేవిధంగా ఈ యొక్క భగవద్గీతలో మనం ఒక్కసారైనా మునిగి తేలితే, ఈ భగవద్గీత సారాంశాన్ని గాని అర్థం చేసుకొని పాటించినట్లయితే, మనము ఈ యొక్క భౌతిక జీవితం యొక్క మురికి అనేటువంటిది పూర్తిగా నశించిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఏ విధంగా మనం తెలుసుకోవాలి ఈ యొక్క జ్ఞానాన్ని? గురువుని దరి చేరాలి. 4వ అధ్యాయంలో చెప్తున్నారు గదా! గురువుని దరి చేయాలి, సేవలు చేయాలి, వినమ్రంగా ప్రశ్నలడిగి మనము ఆ యొక్క ఆత్మ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు మన గురువు జ్ఞానాన్ని తెలియజేస్తారు. నెక్స్ట్ 10వ అధ్యాయం భగవద్విభూతి. మీకు ఇక్కడంతా పీపీటీలో కనిపిస్తుంది. సారీ. ఓకే. ఆ! ఇక్కడ కనిపిస్తుంది గదండీ మీకందరికి పీపీటీ. ఆ! కనిపిస్తుంది మాతాజీ. ఆ! ఇక్కడ భగవంతుడు అనే పదానికి అర్థం ఏంటంటే, సకల ఐశ్వర్యాలను కలిగి ఉన్నవాడు అన్నమాట. భగ అంటే ఐశ్వర్యం. వంతుడు అంటే కలిగి ఉన్నవాడు. భగవంతుడు అంటే సకల ఐశ్వర్యాలను కలిగి ఉన్నవాడు. అయితే వ్యాస మహాముని యొక్క తండ్రి పరాశుర మహాముని అన్ని సకల శాస్త్రాలు చూసి ఆయన ఏం చెప్తారంటే, ఒకటే టైంలో అన్ని సౌందర్యము, కీర్తి, సంపద, బలము, జ్ఞానము, సన్యాసము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే భగవంతుడు. ఈ 6 గుణాలు ఒకే టైంలో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుడు అని చెప్తారు. ఇప్పుడు చూడండి, కొంతమందికి సౌందర్యం ఉంటుంది. కానీ కీర్తి ప్రతిష్టలుండవు. మరి కొంతమందికి సంపద ఉంటుంది. కానీ వాళ్ళకి అందం ఉండదు. మరి కొంతమందికి మంచి జ్ఞానం ఉంటుంది. కానీ బలం ఉండదు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళు వైరాగ్యంలో ఉండరు. అవన్నీ అనుభవించాలి. అట్లా ఒక్కొక్కరిలో అందరికీ ఒకేసారి అన్నీ గూడా ఉండవు కదా! కానీ భగవంతుడికి అన్నీ ఏకకాలంలో ఉంటాయన్నమాట. ఆ! భగవంతుడి సౌందర్యము. భగవంతుడి సౌందర్యము ఎంత గొప్పగా ఉంటుందంటే, బృందావనంలో గోపికలు బ్రహ్మదేవుడిని అంటూ ఉంటారనమాట. "అయ్యా బ్రహ్మదేవా! ఎందుకయ్యా మాకు కనురెప్పలిచ్చినావు? ఆ యొక్క కనురెప్పలివ్వడం వల్ల మేము కనులు మూసుకుంటాం కదా! ఆ క్షణకాలంలో గూడా మేము భగవంతుడిని దర్శించలేం గదా! ఎందుకయ్యా మాకీ కనురెప్పలిచ్చినావు?" అంటారనమాట. అంతటి సౌందర్యం భగవంతుడిది. తర్వాత కీర్తి. కీర్తి. కీర్తి ప్రతిష్టలు. మనకి కీర్తి ప్రతిష్టలు ఎంతవరకుంటాయి? మన మనము మన ఊరిలో ఒకవేళ బాగా పేరు పొందింటే ఆ ఊరి వరకు. లేదంటే తర్వాత స్టేట్, లేదంటే కంట్రీ. ఇంక అంతవరకే. అది కూడా మనము ఒక పెద్ద పొజిషన్‌లో, హై పొజిషన్‌లో ఉంటే రాష్ట్రపతో, సీఎమో, పీఎమో, ఇంకా ప్రెసిడెంటో పెద్ద పెద్ద స్థానంలో ఉంటే ఒక దేశానికి, ఒక ప్రపంచంలో మనకు కీర్తి ప్రతిష్టలు ఒస్తాయి. అంతవరకే. కానీ భగవంతుని కీర్తి సకల లోకాలలో గూడా ఉంటుందనమాట. అన్ని లోకాలలో గూడా భగవంతుని కీర్తి ఉంటుంది. సంపద. సంపద మన దగ్గర మహా అంటే ఒక 1,00,00,000, 5,00,00,000, 10,00,00,000, 100, 1000, 2000 అలా అంతవరకు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆస్తి ఉంటుంది గదా! అంతవరకే ఉంటుంది. కానీ భగవంతుని సంపద ఎంతదంటే, ఒకసారి నారద మహాముని అనుకుంటారనమాట. కృష్ణుడు 16,108 మంది భార్యలను చేసుకున్నారు కదా! మరి ఇంతమందికి ఏ విధంగా ఇంతమంది ఉన్నారు కదా! మనము మన జీవితంలో ఒక వైఫ్ ఉంటేనే ఆ వైఫ్‌కి ఎన్ని కోరికలుంటాయి అవన్నీ తీర్చాలంటే సాధ్యమైతుందా? అలాంటిది ఇంతమంది ఉన్నారు కదా! మరి వాళ్ళందరికీ ఏ విధంగా అన్నీ సమకూరుస్తున్నారు అని తెలుసుకోవాలని ఒకసారి ఎళ్తారనమాట. అక్కడ 16,108 మందికి 16,108 భవనాలు నిర్మించబడి ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ప్రతి భవనంలో కూడా ఏనుగు దంతాలతో, తర్వాత మంచి మరి మన్ వ మణులతో, ఆ తర్వాత బాగా అలంకరణగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు వస్తేనే వెలుగొస్తుంది. అవునా? అక్కడ అసలు వెలుగుతోనే అవసరం లేదు. ఆ యొక్క మనులతోనే
వెలుగు ఉంటుందన్నమాట. అట్లా చాలా ఐశ్వర్యం భగవంతుని ఐశ్వర్యము లెక్క కట్టలేనిది. అయితే నారద మహాముని ఎళ్ళినప్పుడు ఒక్కొక్క భవనంలో కృష్ణుడు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారనమాట. అంటే 16,108 మంది మెంబర్స్‌గా కృష్ణుడు డివైడ్ అయిపోతారనమాట. ఆ! మనం మనమున్నాము. ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌లా మనం ఇంకొకరిలాగా డివైడ్ అయితాము మనం ఈ భౌతిక ప్రపంచంలో. కానీ కృష్ణుడు 16,108 మందిగా డివైడ్ అయిపోతారు. ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క పని చేస్తూ ఉంటారనమాట. అంతటి ఐశ్వర్యం అన్నమాట భగవంతుడిది. తర్వాత బలము. బలము బలము చిన్న పిల్లవాడికి నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే పోతన వస్తుంది. ఆ! పోతన, అఘాసుర ఎంతమంది రాక్షసులను పంపిస్తాడు కంసుడు. అంతమందిని కృష్ణుడు హ్మ్. హతమారుస్తాడు. అట్లా చిన్న వయసులోనే భగవంతునికి మనకైతే నెలల పిల్లలప్పుడు అంత బలముంటుందా? ఈవెన్ ఇప్పుడు గూడా అంత బలముంటుందా? లేదు. ఆ! కాబట్టి భగవంతుని బలం అనేటువంటిది చాలా భగవంతునికి చాలా బలముంటుంది. ఎంతెందుకు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే కదా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతారు. చిటికన వేలుతో ఎల్లుతారు. ఆ యొక్క కొండని గోవర్ధన పర్వతాన్ని మనం ఒక్క వేలుతో అసలు ఒక గ్లాసు గూడా మనం పెట్టుకొని చాలా సేపు ఉండలేం కదా! అలాంటిది భగవంతుడు చిటికెన వేలుతోనే ఆ యొక్క గోవర్ధన గిరిని ఎత్తుతారు. ఆ! అంతటి బలవంతుడు భగవంతుడు. జ్ఞానము. భగవంతుడి జ్ఞానము, భగవంతుడి జ్ఞానము ఎంతో జ్ఞానము. తర్వాత సన్యాసము. ఆ! సన్యాసము. ఇప్పుడు మనము ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సొచ్చిందనుకో మనం ఎంత బాధపడతాం. మన పిల్లల గురించి ఆలోచిస్తాము. మన పేరెంట్స్ ఒకవేళ ఆహ్, ఆహ్, మన ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాము. మనము చాలా వాటితో అటాచ్‌మెంట్ ఉంటాం కదా! వాటన్నింటి గురించి ఆలోచిస్తాం గదా! అంత ఈజీగా ఈ భౌతిక ప్రపంచం నుంచి వదిలి ఎళ్ళాలంటే మనం వెళ్ళలేము. కానీ ఇప్పుడు ఈ సృష్టినంతా సృష్టించింది భగవంతుడే గదా! మరి భగవంతుడు ఆ యొక్క ఆవిర్భావం తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఈ సృష్టంతా భగవంతుడు సృష్టిచ్చిందే. మరి 16,108 మంది భార్యలున్నారు. ఒక్కొక్కరికి 10 మంది పుత్రులున్నారు. ఆ తర్వాత ఎంతో ఐశ్వర్యం ఉంది. ఆ! ఇంతమంది ఉన్నారు. అందరిని భగవంతుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భగవంతుడికి ఈ యొక్క జ్ఞానం గురించి తెలుసు. ఇదంతా అశాశ్వతము. ఆ! భగవంతుడికి ఇదంతా కూడా తెలుసనమాట. అందుకనే సంపూర్ణ వైరాగ్యం. భగవంతుడికి సంపూర్ణ వైరాగ్యం. వెళ్ళిపోయేటప్పుడు ఏం బాధపడరు. ఇదంతా అశాశ్వతం అని భగవంతుడికి తెలుసు. భగవంతుడికి సంపూర్ణ జ్ఞానం ఉందనమాట. అందుకనే దీన్నంతా కూడా వదిలి వెళ్ళేటప్పుడు ఏం బాధపడరనమాట. తిరిగి వైకుంఠధామానికి వెళ్ళిపోతారు. భగవంతుడు లీల చేస్తారు. తర్వాత వెళ్ళిపోతారు. అలా భగవంతుడికి ఏకకాలంలో సౌందర్యము, కీర్తి, సంపద, బలము, జ్ఞానము, సన్యాసము, వైరాగ్యం అన్నమాట. అన్నీ కూడా ఉంటాయన్నమాట. హ్మ్. మనలాగా అటాచ్‌మెంట్ ఉండదు. సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. అలా ఉన్నవారే భగవంతుడు అని చెప్తున్నారు. మనం ఎన్నో ఇంతవరకు కర్మయోగము, ధ్యాన యోగం నేర్చుకున్నాము. పరమ గుహ్య జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క 10వ అధ్యాయంలో భగవద్ విభూతి గురించి తెలుసుకుందాము. ఓకే. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో श्रीभगवानुवाच भूय एव महाबाहो శృణు మే పరమం వచః शृणु मे మే परमं పరమం వచః యత్తేహం ప్రియమానాయ यत्ते యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయ. భావం చదవండి మొత్తం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను.
మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవు అగుట అగుటచే ఇంతవరకు వివరించిన దానికంటెను ఉత్తమ జ్ఞానమును నీ హితము కోరి నేను నీకు తెలియపరుస్తాను. ఉమ్. భగవంతుడు కారణోదక సాయి విష్ణు కారణోదక సముద్రంలో కారణోదక సాయి విష్ణు రూపంలో ఉంటారు. అయితే కారణోదక సాయి విష్ణు ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనే ఎన్నో విశ్వాలు వస్తాయి అన్నమాట. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస పీల్చుకున్నప్పుడు ఎన్నో విశ్వాలన్నీ బయటకు వస్తాయి. ఆ తర్వాత నిశ్వాస తీసుకున్నప్పుడు ఆ విశ్వాలన్నీ కూడా ఈ ప్రళయంలో మునిగిపోతాయి అన్నమాట. అయితే ఆ భగవంతుడు చెప్తున్నాడనమాట. ఓ ఓ అర్జున, నువ్వు ఆలకింపుము. నువ్వు నాకు ప్రియమిత్రుడవుటచే ఇంతవరకు కంటే కూడా ఇంకా వివరించిన దానికంటే ఇంకా ఉత్తమైన జ్ఞానాన్ని నేను చెప్తాను. అంటే మనం భగవంతుని యొక్క లక్షణాలను విని తెలుసుకోవాలి. వినాలి. ప్రేమతో భగవంతునికి సేవ చేయాలి. భక్తితో సేవ చేయాలి. ఆ! ఎలా చేయాలి? ఆ లక్షణాలు తెలుసుకోవాలి. అవన్నీ వింటేనే కదా మనకు భగవంతుని గురించి అర్థమైతుంది. కాబట్టి ఇంకా ఉత్తమ జ్ఞానాన్ని గురించి చెప్తాను అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం. అహం సర్పస్య ప్రభవో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. బుధ బుధాభావ సమన్వితాః. భావం చదవనమాట. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణం భూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. హ్మ్. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, ఒకటే విషయాన్ని 2, 3 సార్లు చెప్పినారనుకో, ఇంక మనకు బోర్ కొడుతుంది. ఎన్ని సార్లు చెప్తావో చెప్పిన విషయాన్ని అని అంటూ ఉంటారు గదా! అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి గురించి ఎన్ని సార్లు మనము ఎన్ని లీలలు చర్చించుకున్నా కూడా ఇంకా భగవంతుని గురించి చర్చించుకోవాలనిపిస్తుంది. ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఎన్ని సార్లు విన్నా కూడా మనకి ఇంకా కూడా మనకు బోర్ కొట్టదు. ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుందనమాట. చెప్తున్నారనమాట భగవంతుడు. అన్ని సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడిని. అంత సర్వము కూడా నా నుంచే ఉద్భవించింది అని చెప్తున్నానమాట. ఎవరైతే తెలుసుకుంటారో, సంపూర్ణంగా ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుని యొక్క భక్తియుత సేవ యందు నెలకొని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తారనమాట. అయితే భగవంతుని గురించి తెలుసుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా శాశ్వతము, ఈ ఆస్తంతా శాశ్వతము. ఇప్పుడు మనకింతుంది. ఇంకా ఎంత సంపాదించుకోవాలి? ఇంకా మనము ఇంకా ఏం చేస్తే బాగుంటాము? ఇంకా ఎట్లా అనుభవించాలి? ఇంకా ఏం చేస్తే అలా ఎప్పుడు గూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అటాచ్‌మెంట్‌తోనే ఉండిపోతారనమాట. ఎందుకంటే ఇదంతా శాశ్వతం అని అనుకుంటారు. కానీ ఇదంతా అశాశ్వతమని భక్తులకు తెలుసు కాబట్టి వాళ్ళు భగవంతుని సేవలో లీనమై ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఇది కూడా. ఇంతకు ముందు చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్లోక. మచ్చిత్త మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం బోధయంతః పరస్పరం పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం కథయంతస్య మాం నిత్యం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ. భావం చెప్పండి మరి. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు నాయందే నిమగ్నమై
వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరికే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదాల ద్వారా తెలియబడిన వారు కృష్ణుడే, వేదాలన్నింటినీ రచించింది కూడా కృష్ణుడే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. మనకి జ్ఞానాన్నంతా కూడా ఇచ్చింది భగవంతుడే అనమాట. ఒక జ్ఞానము, స్మృతి మరియు మనకు మరుపు రెండు కూడా ఇచ్చింది భగవంతుడే అనమాట. అయితే భక్తులు ఎప్పుడు వాళ్ళ ఆలోచనలంతా కూడా భగవంతుడి సేవలోనే ఉంటారనమాట. ఎప్పుడు భగవంతుని గురించి సేవ చేయటానికి వాళ్ళు అర్పిస్తారనమాట వాళ్ళ యొక్క జీవితాలు. ఎప్పుడు కూడా భగవంతుని గురించే చర్చించుకుంటూ ఉంటారు, బోధించుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకు ఆ యొక్క భక్తులకు చాలా ఆత్మ సంతృప్తి, గొప్ప సంతృప్తి మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు సర్వస్వము భగవంతుడి నుంచే ఉద్భవించింది. ఈ జ్ఞానము, స్మృతి, మరుపు అన్ని భగవంతుడిచ్చింది. చూడండి, మనకి గత జన్మలో ఏముందో గుర్తుకుండదు, అవునా? అసలు ఈ జన్మలో ఉన్నవే ఎప్పుడన్నా కొన్ని గుర్తొస్తున్నాక ఆ సంఘటనతో మనము ఒక్కొక్కసారి మంచి మంచి విషయాలైతే బాగా సంతోషపడతాము. ఏదైనా జరిగిందనుకోండి, దాని గురించి మనం ఎంత బాధపడుతూ ఉంటామో. అసలు ఈ జన్మలో విషయాలలోనే ఇంత బాధపడుతూ ఉంటే ఇంకా గత జన్మలలో గానే గుర్తుకున్నాయి అనుకోండి మనకి, వాటి గురించి తలుచుకుంటే ఇంకెంత మనము బాధను అనుభవిస్తాము. కాబట్టి మనకు ఈ యొక్క మరుపునిచ్చింది కూడా భగవంతుడే. కాబట్టి మనము కనీసం ఈ ఒక జన్మనే ఆనుకుంటూ సంతోషమో లేకపోతే దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాం. ఇంకా ఆ జన్మలు కూడా గుర్తున్నాయి అనుకోండి మనకి, మనం అసలు ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఒక జన్మలోనే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఎన్నో అనర్థాలతో. కాబట్టి ఇవంతా ఇచ్చింది కూడా మనకి, ఈ మరుపునిచ్చింది కూడా భగవంతుడే అన్నమాట. అట్లే జ్ఞానాన్ని కూడా ఇచ్చినాడు భగవంతుడు. నెక్స్ట్ శ్లోకం. తేషాం సతతయుక్తానాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే. తం యేన ముపాయంతే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులై ఉండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగమునే నొసగుదును. అయితే అయితే భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే భగవంతుడు ఈ జ్ఞానాన్నంతా ఇచ్చింది భగవంతుడే కదా. మనకి ఏ విధంగా తెలుస్తుంది ఈ యొక్క జ్ఞానము? అంటే భగవంతుడే చెప్తున్నారన్నమాట. ఎక్కడైతే సూర్యుడు ఉన్నాడనుకోండి, అక్కడ అంధకారం అనే ప్రశ్నే ఉండదు, అవునా? వెలుగు ఉంటుంది. సూర్యుడు ఉన్న చోట వెలుగుంటుంది. అదే విధంగా ఆధ్యాత్మిక గురువులు ఎక్కడుంటారో అక్కడ వాళ్ళు ఈ యొక్క అజ్ఞానము అనేటువంటి ప్రశ్నే ఉండదనమాట. వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తారు అని చెప్తున్నారనమాట. ఆ యొక్క జ్ఞానాన్ని కృష్ణుడు అందిస్తాడని కూడా చెప్తున్నారు. ఈ యొక్క బుద్ధి యోగని ఎవరైతే నా సేవ యందు నిరంతరాసక్తులై ఉంటారో వాళ్లకు ఆ యొక్క బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను అంటున్నారు. అక్కడ అజ్ఞానము అనేటువంటి ప్రశ్నే ఉండదు అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? సేవ చేయాలి. భక్తితో, ప్రేమతో చేస్తే భగవంతుడు మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తారు. ఆ బుద్ధిని కూడా అందిస్తారనమాట. బుద్ధి యోగాన్ని మనకి ఇస్తారు. దాన్ని అర్థం చేసుకునే యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. నెక్స్ట్ శ్లోకం. తేషమేవానుకంపార్థం తేషమేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మభావస్థా నాశయామ్యత్మభావస్తు నాశయామ్యత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. భావం చదవండి మధ్య. నేను వారి ఎడల ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. ఎవరైతే ప్రేమతో భక్తితో సేవ చేస్తారో వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తానని చెప్తున్నారు కదా కృష్ణుడు. అయితే ఏ విధంగా అంటే వారి ఎడల ప్రత్యేక అనుగ్రహాన్ని చూపుటకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపంచే అజ్ఞానం వలన పుట్టిన తమస్సును నశింపజేయదును. ఓకే, మనం ఎందుకు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సఫర్ అవుతూ ఉన్నాము? ఎందుకంటే మనకు జ్ఞానం లేక, నాలెడ్జ్ లేక, అజ్ఞానంతో నిండిపోయి ఉన్నాము. అందువల్లనే మనం ఈ భౌతిక ప్రపంచంలో సఫర్ అవుతున్నాం. ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పుకుంటున్నాం కదా. మాపు వ్యక్తిత్వ కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలతో కూడుకున్నటువంటిది. అయితే మనకు భగవంతుడే మనకు చెప్తున్నారనమాట, జ్ఞాన దీపాన్ని అందిస్తాను, ఈ యొక్క అజ్ఞానం వలన పుట్టిన తమస్సును నశింపచేస్తాను అని చెప్తున్నారు. మ్యూట్ లో ఉండండి కవిత మాధవి. కవిత మాధవి మ్యూట్ లో. మాతాజీ సారీ. ఓకే ఓకే. సారీ. నెక్స్ట్ శ్లోకం. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. ఆదిదేవమజం విభుం. ఆహుస్వా మృషయః సర్వే. ఋషయః సర్వే. దేవర్షిర్నారదస్తతా. దేవర్షిర్నారదస్తతా. అసితో దేవలో వ్యాస. అసితో దేవలో వ్యాస. స్వయం చైవ బ్రవిషి మే. స్వయం చైవ బ్రవిషి మే. భావం చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి కవిత. నీవే దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడువు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, అజుడవు, విభుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమున నాకు తెలియజేయుచున్నావు. ఇక్కడ వ్యాస మహాముని చెప్తూ ఉన్నారనమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అనమాట. నీవే దేవాది దేవుడు, పరంధాముడివి, పవిత్రుడివి, పరతత్వమువి, శాశ్వతుడివి, దివ్యుడివి, ఆది పురుషుడివి, అజుడివి, విభుడవి, నారదుడివి, అసితుడివి, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా నిన్ను గుర్చిన ఈ సత్యాన్ని ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు కూడా అదే విషయాన్ని నాకు తెలియజేస్తున్నావు. అయితే అందరూ చెప్తున్నారనమాట, ఇంకేం కావాలి మనకి? మనము నారద మహాముని చెప్తున్నారు, వ్యాసుడు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు భగవంతునివే శాశ్వతుడివి, దివ్యుడివి,
పరమ పవిత్రుడివి అని చెప్పి. ఇప్పుడు భగవంతుడు కూడా చెప్తున్నాడు. ఎవరైనా చూడండి, నేను భగవంతుణ్ణి అని చెప్తారా? నేను భగవంతుణ్ణి అని చెప్పినారనుకోండి ఎవరైనా, మనం అడగొచ్చు. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినారు గదా! చిన్న వయసులోనే. మీరు గూడా ఎత్తగలరా అని అడిగి చూడండి. భగవంతుడికున్నటువంటి భగవంతుడికున్నటువంటి వైభోగాలన్నీ వాళ్ళకుంటాయా? భగవంతుడు నేనే భగవంతుడినని చెప్పుకోగలుగుతామా? భగవంతుడు కాబట్టి కృష్ణుడు నేను అహం సర్వస్య ప్రభువో నేనే భగవంతుడిని అని చెప్తున్నారనమాట. అయితే ఆ విషయాలన్నీ కూడా భగవంతుడు ఇప్పుడు తెలియజేస్తున్నారనమాట కృష్ణుడికి. కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తుంది. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి హంత తే కథయిష్యామి దివ్యా హ్యత విభూతయః దివ్యా హ్యత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్య మే. నాస్త్యంతో విస్తరస్మి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను. సరే, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గురించి నీకు తెలియజేసేదను. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతములైనందున కేవలం వానిలో ప్రధానమైన వాడిని మాత్రమే నీకు తెలుపుదాను. కృష్ణుడు చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు అనమాట. భగవంతుడు చెప్తున్నాడు కదా అంతకుముందు శ్లోకాలలో, నేను ఇంకా ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు అందిస్తాను అని వినమని చెప్తూ ఉన్నారు కదా. అయితే ఎన్నో విభూతులు ఉంటాయన్నమాట భగవంతునికి. అందులో ప్రధానమైన వాటి గురించి చెప్తాను అని చెప్తున్నారు. మనం ఈ యొక్క భగవద్గీతను ఇన్ని రోజులు, ఇన్ని గంటలు ఇలా చెప్పుకుంటూ ఉన్నాం కదా. కాస్త ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో చాలా తక్కువ సమయంలోనే కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తారనమాట. ఎక్కడెక్కడ ఆ విభూతులు మనం ఈ చెప్పుకుంటున్న ఈ అధ్యాయమే భగవద్ విభూతి. ఓకే, ఈ భగవద్ విభూతుల్లో భగవంతుని యొక్క విభూతుల గురించి మనం చర్చించుకుంటున్నాము. భగవంతునికి ఎన్నో విభూతులు ఉన్నాయి. అందులో ప్రధానమైన వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఏం చెప్తున్నారంటే, దేవతలలో కల్లా దేవుడు ఎవరు? ఇంద్రుడు. మనం చెప్తుంటాం కదా స్వర్గలోకానికి అధిపతి ఎవరు అని, ఇంద్రుడు. దేవతలో కల్లా దేవుడు ఇంద్రుడు. ఆ ఇంద్రుణ్ణి నేనే అని చెప్తున్నాను. ఆదిత్యుల్లో విష్ణువు. విష్ణువును నేనే. రుద్రుల్లో మనం ఎవరిని చెప్తామో లార్డ్ శివ అని చెప్పుకుంటాం కదా, శివుణ్ణి నేనే. సైన్యాధికారిలో కార్తికేయుడు సైన్యాధికారి అని చెప్పుకుంటాం కదా, కార్తికేయుని నేనే. వాసులు అంటే అగ్ని అన్నమాట, అగ్నిని నేనే. దైత్యుల్లో ప్రహ్లాదుడు అన్నమాట. న్యాయాధికారి అంటే యమధర్మరాజును మనం న్యాయాధికారిగా చెప్పుకుంటాం కదా. తర్వాత సృష్టికర్తలు, ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? బ్రహ్మను నేనే. సంతానోత్పత్తికి కారణం ఎవరు? కందర్పుణ్ణి నేనే అని చెప్తున్నారనమాట. దేవతలలో కల్లా దేవుడు ఎవరు? కృష్ణుడు అనమాట. వీళ్ళంతా నేనే అని చెప్తున్నారు. వీళ్ళంతా నా నుండే ఉద్భవించినారు అని చెప్తున్నారు. తర్వాత ప్రకృతి. ఎన్నో విభూతులు అని చెప్పినాం కదా, ఇప్పుడు దేవతల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రకృతి, మనకి ఒక ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది. మన ప్రకృతిని ఎంత ఆస్వాదిస్తాము. శీతాకాలము, వేసవికాలము, వసంతకాలం, అసలు వసంతకాలం ఎంత బాగుంటుంది. ఇదంతా కూడా ఆ ప్రకృతి గురించి చెప్తున్నారు అనమాట. కాంతిలో సూర్యుణ్ణి నేనే. నక్షత్రాలు, చంద్రుణ్ణి నేనే. పర్వతాలలో మేరు పర్వతం. స్థిరచరాలలో హిమాలయాలు. నీటి వనరుల్లో సముద్రం, వృక్షాలు, మర్రి, నదులు, గంగ, మాసాలు, మార్గశిరం, ఋతువులు, వసంత ఋతువు. మనం చెప్పుకుంటుంటాం కదా, అన్ని మాసాలలో కల్లా మార్గశిర మాసం చాలా ఇష్టము విష్ణువుకి అని చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత అన్ని ఋతువులలోకెల్లా వసంత ఋతువు ఎంతో బాగుంటుంది అనుకుంటాము.
తర్వాత అన్ని నదులలోకెల్లా గంగా నది ఎంత పవిత్రమైనటువంటిది. గంగా నదిలో ఒక్కసారి స్నానం చేసిందంటేనే మనము పవిత్రులైతాము అని చెప్పుకుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? వెలుగు. సూర్యుడు లేకుంటే మనకు వెలుగే ఉండదు. చీకటి ఉంటుంది. చంద్రుడు. ఇప్పుడు మనము చంద్రుడు ఇప్పుడు మనకి ఫ్రూట్స్‌లో ఆ తియ్యదనం ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి ఒక కిరణాలు పడటం వలన మనకు ఆ యొక్క తియ్యదనం వస్తుందన్నమాట. ఆ యొక్క పండ్లల్లో. ఇవన్నీ ఎవరిచ్చినారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నీ కూడా నేనే అని చెప్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ మనం మునుల గురించి వినింటాం. మనకు కొంతమంది మునులు గూడా తెలుసు. మునులలోకెల్లా ముని వ్యాస మహర్షి, మహాముని భృగు మహర్షి, దేవతలలో ముని నారదుడు, పురోహితులు బృహస్పతి. మనకు తెలుసు కదా, దేవతల యొక్క గురువు బృహస్పతి అని మనకు తెలుసు. పరిపూర్ణమైన జీవులు కపిల, గొప్ప ఆలోచనాపరులు శుక్రాచార్యుడు. రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్యుడు. మనకు నారద మహాముని గురించి కూడా తెలుసు. వ్యాస మహర్షి, భృగు మహర్షి, వీళ్ళ పేర్లు మనం వినే ఉండింటాం. అవునా? ఆ మునులు కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ భగవంతుని విభూతులు అన్నమాట. ఇవన్నీ భగవంతుడు అన్ని కలిగి ఉన్నారు. ఇవన్నీ మనకు ఇచ్చినారు. నెక్స్ట్ ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా మనం ఎన్ని చూస్తాము? జంతువులు. జంతువులు కూడా ఉంటారు కదా. గుర్రాలలో ఉచ్చిశ్రావ అనే గుర్రము ప్రసిద్ధికెక్కింది. దేవత ఏనుగులు, ఐరావతం మనందరం వినే ఉంటాము. స్వర్గంలో ఐరావతం ఉంటుందని. ఆవులు, సురభి ఆవు చాలా గొప్పది. సురభి ఆవు మహత్యం గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. సురభి ఆవు ఎప్పుడు ఎంత మందికి కావాలి అంటే అంతమందికి ఏం కావాలంటే అవి ప్రసాదిస్తుందన్నమాట సురభి ఆవు. సర్పములు, వాసుకి, అనేక తలలు గల నాగము, అనంతుడు మనం చూసే ఉంటాం కదా. అనంతుడు మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అనంత పద్మనాభుడిని చూసే ఉన్నాము. మనకన్నీ తెలిసినవే ఇవన్నీ. అవునా? జలచరాలు, సొరచేప, మృగాలలో సింహము, పక్షుల్లో గరుడ వాహనం అని మనకి ఇవన్నీ తెలుసు. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ చాలా ప్రసిద్ధికెక్కినవి. అన్నీ కూడా తెలుసు. అయితే ఇవన్నీ విభూతులు కూడా భగవంతుని నుంచే వచ్చినవి. ఇవన్నీ నా విభూతులని కృష్ణుడు చెప్తున్నాడు. నెక్స్ట్ తాత్విక సత్యాలు. ఎవరైనా చదవని మరి. ఇంద్రియములు మనస్సు, జీవరాశుల హృదయం అంతరాత్మ, కవిత్వం గాయత్రి, అక్షరాలు సంయుక్త పదాలు ద్వంద్వ సమ్మేళనం, విజ్ఞాన శాస్త్రము ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము, తర్క శాస్త్రజ్ఞులు నిర్బంధమైన సత్యం, సామవేద శ్లోకాలు బృహత్సామ. ఇంద్రియాలలో మనస్సు ప్రధానమైనటువంటిదంట. మనం దేంతో రోజు బాధపడుతూ ఉంటాము? మనస్సు వల్లనే కదా. మనం చర్చించుకున్నాము ధ్యాన యోగంలో మనస్సు. మనకు ఉత్తమమైన మిత్రువు మనస్సే, ఉత్తమ శత్రువు కూడా మనస్సే. మనం 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 మనస్సుతో మిత్రువుగా ఉండొచ్చు, శత్రువుగా ఉండొచ్చు. మనం దేంతో బాధపడుతున్నాం? మనస్సుతో చాలా బాధలు పడుతూ ఉంటాం కదా. ఆ మనస్సుని నేనని చెప్తున్నారు. జీవరాశుల హృదయం అంతరాత్మను నేనే. తర్వాత గాయత్రి నేనే. అక్షరాలలో నేనే. సంయుక్త పదాలు ద్వంద్వ సమ్మేళనం, విజ్ఞాన శాస్త్రం, తర్కశాస్త్రం, సామవేద శ్లోకాలు అన్ని కూడా నేనేం చెప్తున్నాం. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా చక్కని శ్లోకాలు పెడితే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది వినడానికి. ఆ యొక్క సంగీతం నేనే అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వేద మంత్రాలు, ధ్వని ప్రకంపనలు, పారదర్శకమైన ఓం శబ్దం. మనము ఓం శబ్దాన్ని చాలా సార్లు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఓంకారంతో మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం చూడండి. ఆ ఓంకారం శబ్దాన్ని కూడా నేనే. యజ్ఞ యాగాదులు, పవిత్ర నామజపం చేస్తాం కదా మనము. ఆ నామజపం కూడా నేనే.
వేదాలలో సామవేదం నేనే. సామవేదం అంటే సాంగ్స్ అన్నమాట. మనము చాలా సాంగ్స్ మనం వింటూ ఉంటాం కదా! ఆ యొక్క వేద మంత్రాలంతా నేనే అని చెప్తున్నారు. అయితే ఈ కలియుగానికి మనకు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చినారనమాట. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలు మనకు ఇంకా అన్ని యుగాలలో మనము అంతకుముందు చెప్పుకున్నాం కదా! ఆ యుగాలలో చాలా లక్షల సంవత్సరాలు జీవించేవాళ్ళు అని. ఇప్పుడు మనం ఈ కలియుగంలో మన ఆయుష్ చాలా తక్కువ. అందులో గూడా ఒక 25 ఇయర్స్ అకాడమిక్ స్టడీస్‌కే సరిపోతుంది. ఆ తర్వాత గృహస్థ జీవనం. అలా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చాలా తక్కువ ఈ కలియుగానికి తక్కువ ఆయుష్ ఉంటుంది. అందుకని ఈ యుగంలో మనకి ప్రిస్క్రైబ్ చేసిన మంత్రం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. అందుకని మనము ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అప్పుడు మన మనస్సును నియంత్రించుకోవచ్చు. మన మనస్సులో ఉన్నటువంటి ధూళిని తొలగించుకోవచ్చు. మన మనస్సే మనకు ఉత్తమ మిత్రుడుగా తయారైతుంది. ఆ! మనం భగవంతుడిని చేరుకోవాలి అంటే జపం చేయాలి. మనకు జ్ఞానం రావాలి అంటే నామజపం చేయాలి. మన భగవంతుడిని తెలుసుకోవాలి అంటే, ఆ యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే భగవంతుడు ఇస్తానని చెప్తున్నారు కదా! బుద్ధి యోగాన్ని నేను అందిస్తానని చెప్తున్నారు కదా! జపం చేస్తే మనకు ఆ జ్ఞానం కూడా అందుతుందనమాట. కాబట్టి మనకు వీలైనంత వరకు ఆహ్, జపం చేయడానికి మనం ట్రై చేయండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ 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 హరే హరే. నెక్స్ట్ శ్లోకం. మహర్షిణాం భృగురహం మహర్షిణాం భృగురహం గిరమస్మైకమక్షరం గిరమస్మైకాక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. స్థావరాణం హిమాలయః. భావం చెప్పండి మాతాజీ. మహర్షులలో నేను భృగు మహర్షిని. ధ్వని ప్రకంపనలలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్రనామ జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును అయ్యున్నాను. యజ్ఞయాగాదుల్లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే శ్లోకాలు శ్రీకృష్ణుని యొక్క స్వచ్ఛమైన ప్రాతినిధ్యము. ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం మాతాజీ. మహర్షిణాం భృగురహం గిరమస్మైకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేనే భృగు మహర్షిని. ధ్వని ప్రకంపనలో దివ్యమైనటువంటి ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని అన్ని కూడా నేనే. ఈ భూతులన్నీ కూడా నావని చెప్తున్నాడు అనమాట. మహర్షుల్లో భృగు మహర్షి చాలా ప్రసిద్ధికెక్కిన వారు. నేనే. ఓంకారం మనం వింటాం కదా, ఓంకారాన్ని కూడా నేనే. జపయజ్ఞం ఈ యొక్క కలియుగంలో ఏ యజ్ఞం ఇప్పుడు మనము అంతకుముందు సత్యయుగంలో సత్యయుగము, మనము తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగము, ఆ తర్వాత కలియుగము, 4 యుగాలు ఉన్నాయి కదా. ఇది సత్యయుగంలో మనము కృతయుగంలో లక్షల సంవత్సరాలు జీవించేవాళ్ళు. 1,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒక 30,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉండి తర్వాత అడవులకెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆ తర్వాత త్రేతాయుగానికొచ్చేసరికి ఆయుష్ తగ్గిపోతుంది. 1,00,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాలు. అప్పుడు 10,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. ఆ యుగంలో యజ్ఞాలు, యాగాదులు చేసేవాళ్ళనమాట. ఆ తర్వాత ద్వాపర యుగంకొచ్చేసరికి మందిరాలకెళ్ళడము, అర్చనలు చేయటము ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు కలియుగంలో మనము రోజు మందిరానికి వెళ్ళేంత సమయము ఉండదు. చెప్పాలంటే ఒక్కొక్కసారి వారానికి కూడా వెళ్ళము. నెలకొకసారి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే వెళ్తాము. అంతేనా? అది కూడా వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు.
నేనే భగవంతుడిని, ఇంక నన్నే పూజించండి, ఇంకా మందిరానికి ఎందుకు అని చెప్తూ ఉంటారు. అవునా? కాబట్టి ఈ కలియుగంలో మనకు సమయం చాలా తక్కువ. ఉన్న సమయంలో గూడా మనం చాలా బిజీగా ఉంటాం గదా! కాబట్టి ఈ యొక్క కలియుగానికి సరే అయితే మనం భగవంతుని గురించి ఎలా తెలుసుకోవాలి? ఈ యొక్క కలియుగంలో మనకు అస్సలు టైం లేదు. ఈ టైంలో మనం భగవంతుని గురించి ఎలా తెలుసుకుంటాం? అందుకని కనీసం జపమైనా చేయండి అని చెప్తున్నారు. ఈ యొక్క కలియుగానికి మనకు యజ్ఞయాగాదుల్లో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. యజ్ఞాలలో పవిత్ర నామ జప యజ్ఞం అన్నమాట. కాబట్టి మనం రోజు జపాన్ని చేయాలి. మనం యజ్ఞం చేస్తే మనకు ఎంతటి పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకు ఈ యొక్క జపం చేసినా వస్తుంది. తర్వాత మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తే మనకి ఎంతటి పుణ్యం వస్తుందో జపం చేస్తే కూడా అంతటి పుణ్యం వస్తుందనమాట. కాబట్టి ఈ కలియుగానికి మనకి ప్రిస్క్రైబ్డ్ మంత్ర ఏంటి? చైతన్య మహాప్రభు మనకు అందించినటువంటిది హరేర్నామ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. హరినామానికి మించినటువంటి ఆ మార్గం ఇంకొకటి లేనే లేదు అని చెప్తున్నారు. ఒక్క నిమిషం మాతాజీ. One minute, Mataji. ఓకే.